నెక్స్ట్ లెక్క మనం ఇది చూద్దాం. ఫస్ట్ ఈ లెక్క చేసిన తర్వాత మనం ఈ లెక్క చేద్దాం, ఈజీగా ఉంటుంది. 18, 24, 32 భాగించబడే అతి చిన్న 3 అంకెల సంఖ్యను కనుగొనండి. ఇక్కడ చిన్నది కాదు కానీ మనం పెద్దది రాస్తాం, అంటే అతి పెద్దది కనుక్కుందాం. చిన్నది కాకుండా పెద్ద 3 అంకెల సంఖ్య. ఫస్ట్ పెద్ద 3 అంకెల సంఖ్య కనుక్కొని తర్వాత మనం చిన్న 3 అంకెల సంఖ్య కనుక్కుందాం. మరి 18, 24, 32 ఈ 3తో భాగించబడాలి 3 అంకెల పెద్ద సంఖ్య. 3 అంకెల పెద్ద సంఖ్య మనకేమొస్తుంది? 999 అనేది 3 అంకెలలో పెద్ద ఉండే సంఖ్య ఇది. కానీ ఇట్లాంటి 3 అంకెల పెద్ద సంఖ్యలో ఆ సంఖ్య అనేది 18తో భాగించాలి, 24తో భాగించాలి, 32లతో భాగించాలి. అంటే శేషం అనేది రాకూడదు. మరి ఈ 3తో మనం భాగించాలంటే 18, 24, 32 ఈ 3తో భాగించబడే సంఖ్య ఏంది? ఈ 3 కంటే పెద్దదే అవుతుంది. ఆ పెద్ద నెంబర్ మాత్రమే మనం ఈ 3తో భాగిస్తాం. కాబట్టి మనం ఈ 3 నెంబర్ల కంటే పెద్దది కనుక్కున్నామంటే అది ఖచ్చితంగా ఎల్సిఎమే అవుతుంది. కాబట్టి ముందుగా మనం ఎల్సిఎం కనుక్కుందాం. ఈ 3కు ఫస్ట్ 2తో 2 9లు, 2 12లు, 2 16లు, తర్వాత 3తో 3 3లు, 3 4లు, అంతే 16 పోదు కాబట్టి అట్లా పెట్టుకుంటాం. నెక్స్ట్ మనం 2తో 3 అలాగే పెట్టుకుంటాం. 4తో చేసేద్దాం, డైరెక్ట్గా ఈజీ తొందరగా అయిపోద్ది. 4 1లు, 4 4లు, ఇంతటితో అయిపోద్ది. చూడండి 2 3 6, 6 4 24, 24 3 72, 72 4లు, 288, 288. ఈ 288 మనకు ఈ 3 యొక్క ఎల్సిఎం. మరి ఈ 3 యొక్క ఎల్సిఎం కనుక్కున్న తర్వాత ఈ ఎల్సిఎంతో ఈ 3 నెంబర్ మనకు హైయెస్ట్ నెంబర్ ఉంది కదా, 3 అంకెలలో పెద్ద సంఖ్య, ఈ సంఖ్యను ముందుకు భాగిద్దాం. దీన్ని డివైడ్ చేయాలి. 288తో 288తో 3 టైమ్స్ పోతుంది. ముందుగా మనకు 3 టైమ్స్ చేద్దాం. మనకు నెంబర్ రాకుంటే ఇక్కడ హెచ్చింపు చేసుకోండి. 3 టైమ్స్ చేస్తే 3 8 24, 3 8 24, 26, 3 6 8, 868, 864. ఓకే, మనం తీసేస్తే 5 3 1 అంటే మనకు 135 అనేది రిమైండర్ వచ్చింది శేషం. యాక్చువల్ మనకు ఖచ్చితంగా భాగించాలంటే శేషం అనేది రాకూడదు. కాబట్టి మనము ఈ రిమైండర్ని హైయెస్ట్ నెంబర్ నుంచి తీసేస్తాం. 135ని తీసేస్తే మనకు ఎటువంటి రిమైండర్ రాదు కదా. 4 6 8 ఇది మనకు ఆన్సర్. అంటే 864 అనేది అతి పెద్ద సంఖ్య. ఇదే మనకు కావాల్సిన ఆన్సర్. అంటే 18, 24, 32లతో భాగించబడే అతి పెద్ద సంఖ్య ఎంత అంటే 864. ఈ రిమైండర్ మనం ఎందుకు కనుక్కున్నామంటే ఈ రిమైండర్ని తీసేస్తే మనకు ఖచ్చితంగా భావించబడే సంఖ్య అనేది వస్తుంది. కాబట్టి ఈ విధంగా మనం చేసినట్లయితే అతి పెద్ద సంఖ్యను కనుక్కోవచ్చు. మరి ఇలాగే చిన్న సంఖ్యను ఎలా కనుక్కోవాలో చూద్దాం. సేమ్ ఇదే లెక్కతో 3 అంకెల చిన్న సంఖ్య కనుక్కుందాం. ఇప్పుడు చూడండి, మనకు సేమ్ ఇదే లెక్క చేస్తున్నా 18, 24, 32 భాగించబడే 3 అంకెల చిన్న సంఖ్య. మనకు ఎల్సిఎం కనుక్కోవాలి. దానిలాగానే దీనికి కూడా మనము ఫస్ట్ ఎల్సిఎం అనేది ముందుగా కనిపెట్టాలి. కనిపెట్టిన తర్వాత 3 అంకెల చిన్న సంఖ్య మనం చూద్దాం. ఫస్ట్ ఎల్సిఎం మనకు 288 వచ్చింది. 3 అంకెలలో ఉండే చిన్న సంఖ్య ఎంత వస్తుంది? ఫస్ట్ అతి చిన్న సంఖ్య కాబట్టి ఫస్ట్ అతి చిన్నది 100. కానీ మనకు 100 అనేది దీంతో భాగించబడుతుందా? భాగించబడదు. అంటే 100 కంటే ఇంకా పెంచాలి. మరి ఆ పెంచాలంటే మనం చూద్దాం ఫస్ట్. అంటే మనకు ఈ 100కు ఇంకా ఎంత తక్కువైంది? 288 రావాలంటే 188 అనేది పెంచాలి. అంటే మినిమం మనకు
288 అనేది ఆన్సర్ అవుతుంది దీనికి. అలా కాకుండా మనకు 3 అంకెలు అంటే చిన్నది అయిపోతుంది. ఇప్పుడు 4 అంకెల చిన్న సంఖ్య అని చూద్దాం. ఇప్పుడు 3 అంకెల చిన్న సంఖ్య కాకుండా 4 అంకెలు తీసుకుందాం. అప్పుడు మనకు దీంట్లో ఈజీగా చేయొచ్చు. 4 అంకెల చిన్న సంఖ్య దీంతో కనపడుతుంది. మరి 4 అంకెల చిన్న సంఖ్య ఏమవుతుంది? ఫస్ట్ 4 అంకెల చిన్న సంఖ్య తీసుకున్నట్టు మనకు 1000 అనేది అవుతుంది చిన్న సంఖ్య. 1000 అనేది అతి చిన్న సంఖ్య. మరి చిన్న సంఖ్య ఈ నెంబర్తో భాగించబడుతుందా? భాగించబడదు. అంటే ఎగ్జాక్ట్లీ భాగించబడే సంఖ్యలో మనం ఇప్పుడు కనుక్కుందాం. మరి ఎగ్జాక్ట్లీ భాగించబడే చిన్న సంఖ్య 3 అంకెలు 4 అంకెలు కనుక్కుంటున్నాం కాబట్టి ముందుగా ఈ చిన్న సంఖ్యను 288తో భాగిద్దాం. మనకు 2 అంకెల 300తో చేస్తే 288తో 3 సార్లు పోతుంది. ఫస్ట్ 3 సార్లు మనకు ఎంత వస్తుందంటే ఇక్కడ చేద్దాం. మనకు 3 టైమ్స్ 288 3 సార్లు చేస్తే 864 వస్తుంది. 864 తీసేస్తే 6 3 1 అంటే 136 రిమైండర్ వచ్చింది. మరి దీంట్లోంచి 1000లోంచి 136 తీసేద్దాం. 136 తీసేస్తే మనకు ఎంత వస్తుంది అంటే రిమైండర్ అనేది ఉండకూడదు కాబట్టి మనకి ఎగ్జాక్ట్లీ భాగించబడాలి కాబట్టి తీసేస్తే మనకు 4 6 8 864 వచ్చింది. మరి ఈ 864 అనేది మనకు ఆన్సర్ అవుతుందా? కాదు. ఎందుకంటే మనకు 4 అంకెల చిన్న సంఖ్య కనుక్కుంటున్నాం. మరి 864 రాదు కాబట్టి ఈ 864కి ఇంకొక 288 కలుపుదాం అనుకోండి. 288 కలిపితే అప్పుడు మనకు 4 అంకెల సంఖ్య వచ్చేస్తుంది. 12 15 11 ఎగ్జాక్ట్లీ మనకు 1152 ఇది అనేది అతి చిన్న 4 అంకెల సంఖ్య. అంటే 18, 24, 32లో వచ్చి భాగించబడే అతి చిన్న సంఖ్య 1152. ఈ 1152 కోసమే మనం ఫస్ట్గా అంతకుముందు పెద్ద అంకెలు కనుక్కుండే విధంగా ఇంతవరకు చేస్తాం. కాకపోతే మనకు ఇది 3 అంకెలు వచ్చింది, 4 అంకెలు రాలేదు. కాబట్టి 4 అంకెలు రావడానికి ఇంకో 288 అనేది మనం దానికి కలుపుకుంటే అప్పుడు 4 అంకెలకి మారిపోతుంది, చిన్న సంఖ్య అవుతుంది. ఈ విధంగా ఒకే మెథడ్లో పెద్ద సంఖ్య కనుక్కోవచ్చు, చిన్న సంఖ్యను కూడా కనుక్కోవచ్చు. చిన్న సంఖ్య పెద్ద సంఖ్య అనేది ఇంతవరకు కనుక్కోవడం అనేది ఒకటే మెథడ్. అదే చిన్న సంఖ్య కనుక్కోవాలంటే మనకు అది 3 అంకెలు కాకుండా 4 అంకెలకు 2 అంకెలకు తగ్గిపోతుంది కాబట్టి 3 అంకెలకు మనం కనుక్కోవాల్సిన 4 అంకెల చిన్న సంఖ్య కాబట్టి, కాకపోతే మనకి 3 అంకెలకు దిగజారింది కాబట్టి 4 అంకెలకు మార్చుకోవడం కోసం ఇంకో మనకు 288 దేనికైతే మనం ఎల్సిఎం చేస్తున్నామో భాగిస్తున్నామో అది మనం యాడ్ చేస్తే అది 4 అంకెలుగా మారిపోతుంది. ఇది మనకు 4 అంకెల చిన్న సంఖ్య. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. రేణు 75 కిలోలు మరియు 69 కిలోల బరువున్న 2 బస్తాల ఎరువులను కొనుగోలు చేసింది. ఎరువుల బరువును ఖచ్చితమైన సార్లు కొలవగల గరిష్ట బరువు విలువ కనుగొనండి. Renu purchases 2 bags of fertilizers of weight 75 kg and 69 kg. Find the maximum value of weight which can measure the weight of fertilizer exact number of times. ఇది మనకు క్వశ్చన్. మరి దీన్ని మనకు ఆన్సర్ ఏ విధంగా కనుక్కోవాలో ఇప్పుడు చూద్దాం. ఏదైనా ఒక లెక్కను ఆన్సర్ కనుక్కోండి ముందు మనం ఏ ప్రాసెస్లో చేస్తే మనకు ఖచ్చితమైన ఆన్సర్ వస్తుందని ముందు ప్రతి ప్రాబ్లంలో అనాలిసిస్ చేయాలి. అనాలిసిస్ చేసినప్పుడే మనకు ఈజీగా ఆన్సర్ అనేది వస్తుంది. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఒకటి 75 కిలోల బరువు గల వెయిట్, ఒకటి 69 కిలోల బరువు గల వెయిట్, అంటే 2 బస్తాలు ఉన్నాయి. ఇదొక బస్తా, ఇదొక బస్తా అనుకోండి. ఇది 75 కిలోల బరువు ఉన్న బస్తా, ఇది 69 కిలోలు ఉన్న బస్తా. మరి ఈ 2 బస్తాలను ఒక మెజర్ ఉపయోగించి కొలవాలి. కానీ ఆ మెజర్ అనేది రెండును కొలవాలి. సపోజ్ ఎగ్జాంపుల్ ఒకటి 10 కేజీలది, ఒకటి 15 కేజీలు బస్తాలు ఉన్నాయి అనుకోండి.
ఈ రెండింటిని కొలవగలిగేది ఏంటిది? మ్యాక్సిమంది అంటే పెద్దది 5 కేజీల రాయి తీసుకుంటే ఇది 2 సార్లు కొలచవచ్చు. అదే 5 కేజీల రాయికి 3 సార్లు కొలచవచ్చు. అంటే కంప్లీట్గా మనం ఈ 2 బస్తాలను కొలవచ్చు ఈ 5 కేజీల రాయితో. మరి అలాగే ఇప్పుడు 75 కిలోలది ఒకటి ఉంది, 69 కిలోలది ఒకటి ఉంది. మరి ఈ రెండింటిని కొలవగలిగే ఒక గరిష్టమైంది మ్యాక్సిమం బరువు వెయిట్ అనేది ఎంత అన్నాడు. అంటే ఈ రెండింటిని కొలవగలిగేదంటే మనం కనుక్కోవాల్సింది ఇక్కడ అంటే ఈ 2 బస్తాల కంటే ఆ కొలవగలిగే విలువ తక్కువగా ఉంటుంది. మరి అలాంటివి మనం ఎప్పటికైనా మనం అంతకుముందు వీడియోస్లలో చెప్పుకున్నాం. ఏవైనా 2 నెంబర్లు ఇచ్చి దానికంటే తక్కువ దాంతో మనం ఆన్సర్ కనిపెడుతున్నామంటే అది ఖచ్చితంగా హెచ్సిఎఫ్ఏ అవుతుంది. అట్లా కాకుండా ఈ నెంబర్ల కంటే ఎక్కువది మనం కనిపెడుతున్నామంటే అది ఎల్సిఎం అవుతుంది. ఇప్పుడు మనం ఈ 2 బరువులను కొలవాలి కాబట్టి ఈ 2 బరువుల కంటే మనం కొలిసే విలువ తక్కువ ఉంటుంది. కాబట్టి మనం ఇప్పుడు హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. ఈ రెండుకు హెచ్సిఎఫ్ కనుక్కున్నట్లయితే మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. మనం 75కు 69కి హెచ్సిఎఫ్ కనుక్కుందాం. మనకు 75, 69కి హెచ్సిఎఫ్ చూసినట్లయితే ఫస్ట్ 3 ఎక్కడంతో 2 నెంబర్లు పోతాయి కాబట్టి 3తో చేస్తున్నాం. 3 2 6, 3 5 15, 25 వస్తుంది. 3 2 6, 3 3 9, 23 వస్తుంది. ఇంకా తర్వాత ఒకే నెంబర్తో 2 డివిజిబుల్ కావాలి కాబట్టి పోదు. అంటే ఫైనల్గా మనకు ఆన్సర్ అనేది 3 వచ్చింది. ఇది మనకు హెచ్సిఎఫ్ అనేది 3 వచ్చింది కాబట్టి ఇదే మనకు ఆన్సర్. అంటే 75 కిలోలను 69 కిలోలను 2 బస్తాలను కొలవగలిగిన గరిష్ట విలువ మనకేమొచ్చింది? 3 వచ్చింది. అంటే 3 కేజీల బరువు గల ఒక వెయిట్ తీసుకొని 75 కిలోలను కొలవచ్చు, 69 కిలోలను కొలవచ్చు. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. నెక్స్ట్ ఇంకొక లెక్క చూద్దాం. నెక్స్ట్ లెక్క చూడండి. గది పొడవు, వెడల్పు, ఎత్తు వరుసగా 820 సెంటీమీటర్లు, 675 సెంటీమీటర్లు, 450 సెంటీమీటర్లు. 3 కొలతలను సరిగ్గా కొలవగల పొడవైన టేప్ను కనుగొన్నాను అన్నాడు. అంటే మనకు గది కొలతలు ఇట్లా చూసినట్లయితే మనకు గది ఇలా ఉంది. మనకి ఈ గదికి పొడవు, వెడల్పులు, ఎత్తులు ఉంటాయి కదా. ఈ 3ను కొలవగల గరిష్టమైన కొలత ఏది అనేది మనకి ఇచ్చింది. మరి 3 కొలతలు కొలవాలంటే అంటే 1 మీటర్ తీసుకొని సపోజ్ ఇట్లాంటివి ఇంత మీటర్ తీసుకున్నాం అనుకో, ఒక టేప్. ఈ టేప్తో పొడవును కొలవగలగాలి, వెడల్పును కొలవగలగాలి, ఎత్తును కొలవగలగాలి. అంటే పొడవు, వెడల్పు, ఎత్తు 3ను ఖచ్చితంగా కొలవగలగాలి మనం ఒక టేప్ తీసుకున్నట్లు. మరి ఆ టేపు ఎంత అన్నాడు. మనం పొడవు ఎంత ఇచ్చింది మనకి ఇక్కడ? పొడవు 820, వెడల్పు 675, ఎత్తు వచ్చేసి 450. ఈ 3ను కొలవగలగాలి. అంటే పొడవు ఇప్పుడు అనుకో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫస్ట్ కొలుస్తారు, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కొలుస్తారు. అట్లా కొలుచుకుంటూ పోతే కంప్లీట్ కొలవాలి. అట్లే వెడల్పు కూడా అంతే కంప్లీట్గా కొలవగలగాలి. ఎత్తు కూడా అంతే కంప్లీట్గా కొలవగలగాలి. మరి 3ను కంప్లీట్గా కొలవగలగాలంటే మనకు వాల్యూ ఏంటిది? ఈ 3 కంటే తక్కువ వచ్చిన టేప్ను మాత్రం తీసుకోవాలి. అప్పుడు మాత్రమే మనము చేయగలం. మరి ఈ 3 కంటే తక్కువ ఏంటిది? హెచ్సిఎఫ్. అంటే మనము ఈ 3 వాల్యూలకు హెచ్సిఎఫ్ అనేది ఫస్ట్ కనుక్కోవాలి. మనం ఇప్పుడు ఈ 3కి హెచ్సిఎఫ్ కనుక్కుందాం. ఈ 3కి హెచ్సిఎఫ్ కనుక్కున్నట్లే అదే మనకు మ్యాక్సిమం కొలవగలిగిన వాల్యూ అనేది వస్తుంది. ఈ 3 చూడండి చివర్లు అంటే 0, 5, 0 ఉన్నాయి కాబట్టి 5తో ఖచ్చితంగా పోతాయి. 5తో చేస్తున్నాం ఫస్ట్. 5 1 5, 5 6 30, 5 4 20, 164 వస్తుంది. 5 1 5, 5 3 15, 5 5 25, 135 వచ్చింది. నెక్స్ట్ది 5 9 45, 90 వచ్చింది. ఇక మనం చూసిన 164, 135, 90 వచ్చింది. తర్వాత మనకు ఈ 3 నెంబర్లు పోవాలి. హెచ్సిఎఫ్లో ఎప్పటికీ అన్ని నెంబర్లు ఒకే నెంబర్తో డివిజిబుల్ కావాలి.
ఇప్పుడు మనం 2తో చూసినట్లయితే ఇది ఈ నెంబర్ పోతుంది, ఈ నెంబర్ పోతుంది, ఇది పోదు, అందుకని కుదరదు. 3 అయితే 3 అంటే ఇది 7, 4, 11. 11 కాబట్టి మొత్తం టోటల్ 11 వచ్చిందంటే ఇది మనకు డివిజిబుల్ కాదు 3తో. అంటే 3తో కూడా కుదరదు. 4తో అంటే పోదు, 5తో పోదు, 6తో 2, 3తో పోదు. అంటే ఓకే, ఇంతటితో ఆగిపోతుంది. నెక్స్ట్ మనకి ఏది రాదు. అంటే ఓన్లీ మనకు 5 అనేది హెచ్సిఎఫ్ వచ్చింది. ఆ హెచ్సిఎఫే మనకు వచ్చిన ఆన్సర్. అంటే 850 20ని 675ని 450ని ఈ లెంత్ గల 3 పొడవులను కొలవగలిగిన ఒకే కొలత ఏంటిదంటే మనకు 5 సెంటీమీటర్లు. మనకు ఇది ఒకటి 820 అనుకుంటే, ఇది ఒకటి 675 అనుకుంటే, ఒకటి 450 ఇది అనుకుంటే, ఈ 3ను ఖచ్చితంగా కొలవగలిగిందంటే 5 సెంటీమీటర్లు. 5 సెంటీమీటర్లను కొలిస్తే ఖచ్చితంగా కంప్లీట్గా కొలుస్తుంది. దీన్ని కొలసవచ్చు, దీన్ని కొలసవచ్చు, దీన్ని కొలసవచ్చు. ఈ 5 సెంటీమీటర్లతో అన్నిటిని కంపల్సరిగా కంప్లీట్ అయ్యేటట్టు కొలసవచ్చు. ఇది మనకు హెచ్సిఎఫ్. అంటే హెచ్సిఎఫ్ అనుకుంటే మనకి ఈజీగా ఆన్సర్ అనేది చేయవచ్చు. ఈ విధంగా మనకు ముందు క్వశ్చన్ అనౌన్స్ చేసి అది హెచ్సిఎఫ్ కనుక్కోవాలన్నా ఎల్సిఎం కనుక్కోవాలన్నా ముందు కనిపెట్టినట్లయితే తర్వాత మనం ఈజీగా ఆన్సర్ అనేది చేయవచ్చు. నెక్స్ట్ మనం తర్వాత లెక్క చూద్దాం.